అందమైన సున్నత్ విధానం. ఈదుల్ ఫితర్ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్కు వెళ్లే ముందు బేసి సంఖ్యలో 1, 3 లేదా 5 ఖర్జూరాలు తిని నమాజ్కు వెళ్ళేవారు. అందుకే మనం కూడా పండుగ రోజు నమాజ్కు వెళ్లే ముందు 1, 3 లేదా 5 ఖర్జూరాలు తిని వెళ్ళాలి. ఇది సున్నత్ విధానం. సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను విని ఇతరులకు షేర్ చేసే వారి ముఖాన్ని అల్లాహ్ ఇన్షా అల్లాహ్ ప్రకాశవంతంగా చేస్తాడు. ఈద్గాకు వెళ్లే సున్నత్ విధానం. ఒక దారిలో వెళ్లి మరో దారిలో తిరిగి రావడం. జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ రోజు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దారిలో వెళ్లి మరో దారిలో తిరిగి వచ్చేవారు. ఎందుకు ఇలా చెయ్యాలి? ఖయామత్ అంటే ప్రళయం రోజు 2 దారులు కూడా మనకు సాక్షులుగా మారుతాయి. కాబట్టి మనం కూడా ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్కు వెళ్లేటప్పుడు ఒక దారిలో వెళ్లి మరో దారిలో తిరిగి రావడం అనే సున్నత్ను పాటిస్తే సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గాన్ని అనుసరించిన వాళ్ళం అవుతాం. కామెంట్లో ఇన్షా అల్లాహ్ రాయండి.